హలో ఎవ్రీవన్, ఇవాళ టాపిక్ కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 ఎక్స్ప్లెయిన్ అబౌట్స్ ది కల్చరల్స్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. మైనారిటీకి సంబంధించి ప్రొటెక్షన్ గురించి ఆర్టికల్ 29 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీంట్లో 2 సబ్సెక్షన్స్ ఉన్నాయి, సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ 2. ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ రిసైడింగ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ thereof having a distinct language or script or culture of its own shall have the right to conserve the same. అంటే అర్థం ఏంటంటే, ఏ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ సంబంధించింది అంటే ఎటువంటి వర్గానికి సంబంధించిన, ఎటువంటి మతానికి సంబంధించిన పీపుల్ కానీ ఎవరైనా సరే, లేకపోతే వాళ్ళు మాట్లాడే భాషను కానీ వాళ్ళు నివసించే పద్ధతి కానీ వాళ్ళు రాసుకునే స్క్రిప్ట్ కానీ, లాంగ్వేజ్ కానీ, వాళ్ళు పాటించే కల్చరల్స్ కానీ ఏదైనా సరే వాళ్ళందరికీ ఒకటే వర్తిస్తుంది అనేది ఈ యొక్క సబ్సెక్షన్ 1 చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీకి సంబంధించింది దీనికి వర్తిస్తుంది అని చెప్తున్నాడు. సబ్ క్లాస్ 2, నో సిటిజన్ షెల్ బి డినైడ్ అడ్మిషన్ ఇన్ టు ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్డ్ బై ద స్టేట్ ఆర్ రిసీవింగ్ ఎయిడ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఫండ్స్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియస్, రేస్, క్యాస్ట్, లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. దీనికి అర్థం ఏంటంటే, ఏ ఒక్క సిటిజన్, ఏ ఒక్క పౌరుడికి సంబంధించింది అతను ఆ పిల్లవాడు కానీ లేకపోతే ఎవరైనా చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే యొక్క స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో నడిపినా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ హెల్ప్తో నడిపిన ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ కాలేజెస్ ఉంటాయి కదా, అట్లాంటిది ఏదైనా సరే స్టేట్ గవర్నమెంట్ కింద నడిపితే అటువంటి వాటిని డిస్క్రిమినేట్ చేయకుండా వాళ్ళని తీసుకోవాలి. వాళ్ళ అడ్మిషన్స్ మేము అని చెప్పకుండా మళ్ళీ దాంట్లో ఏం చెప్పాడు, రేస్, రిలీజియన్, కాస్ట్, లాంగ్వేజ్, వాళ్ళు ఏ భాష మాట్లాడినా, వాళ్ళు ఏ రిలీజన్కి చెందిన, వాళ్ళు ఏ కాస్ట్కి చెందిన, ఏ రేస్కి చెందిన, అలాంటి వాళ్ళని ఎటువంటి ఇదేది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనే పాయింట్ మీద వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. In this article 29, there are 2 subclasses. Any section of citizens residing in territory of India or any part thereof having a distinct language or scripture or culture of its own shall have the right to conserve the same. Like that, any section of citizens in the territory of India. Here the main point is, the persons or the citizens belongs to the territory of India, and the persons who are following the cultures of India and scripts are following of India and languages who spoken these people in the territory of India officially. There are 22 languages and there are so many scripts and there are so many cultures. Each and every person belongs to some culture, some scripts and some languages. These are also taken the article 29 subclass 1 for the interest of minorities. Article 29 subclass 2, no citizen shall be denied admission into any educational institutions followed by the state funds or aid and help of the state funds of the grounds only of race, religion, caste, sex, place of birth or any of them. That is nothing but the students, the persons or any citizens who are belonging to territory of the India, that person must be get admission into the education institutions is maintained by the state or aided help of the state funds. This is the most important, that students do not be denied in the point of educational. ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 1లో చూసుకుంటే మీకు మెయిన్గా 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కనపడతాయండి. ఏంటంటే లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్. ఈ లాంగ్వేజ్ అంటే ఈ ఇండియాలో, ఈ టెరిటరీ ఆఫ్ ఇండియా సంబంధించింది చాలామంది అఫీషియల్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 రూపీస్ నోట్ కానీ 100 రూపీస్ నోట్ కానీ తీసుకుంటే దాని మీద 10 లాంగ్వేజెస్ డిఫరెంట్గా రాసి దానికి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ నోట్ తీసుకుంటే 10 రూపీస్ నోట్ని 10 అఫీషియల్ లాంగ్వేజ్లో వాళ్ళు నీట్గా రాస్తారండి. అట్లాగా సో మెనీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ డిక్లేర్డ్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతారు. దీనికి సంబంధించింది మనం ఈ కాన్స్టిట్యూషన్ పరంగా చూస్తే ఆర్టికల్ 351 గురించి ఒక హిందీ లాంగ్వేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ఆర్టికల్ 371A నుంచి జే వరకు ఇటొక అఫీషియల్ లాంగ్వేజెస్, లేకపోతే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ఆంధ్ర, సిక్కిం, ఇలాగా మనకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ ఒక్కొక్క దానికి ఇప్పుడు చూడండి, మన తెలుగు ఉంది, కొంతమంది దేవనాగరి స్క్రిప్ట్ వాడతారు, ఇంకోటి సాంస్క్రిట్ స్క్రిప్ట్, మనకేమో తెలుగు స్క్రిప్ట్, ఇంకోటి హిందీ స్క్రిప్ట్, ఇలాగ వాడతారు. మళ్ళీ కల్చర్స్ చూసుకుంటే ఇప్పుడు
ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర కల్చర్, తెలంగాణలో ఉంటే తెలంగాణ కల్చర్, ఇంకా ఉత్తరప్రదేశ్లో ఉంటే ఉత్తరప్రదేశ్ కల్చర్, అస్సాంలో ఉంటే అస్సాం కల్చర్, ఇట్లాగా. సో ఒక్క అస్సాంలోనే కాకుండా ఒక ఆంధ్రాలోనే ఒక డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ పర్సన్స్ ఇస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్ని ఫాలో అవుతారు. ఇలాగా మనం ఏ కల్చర్ని ఫాలో అయినా, ఏది ఎలాగ స్క్రిప్ట్ వాడినా, ఏ లాంగ్వేజ్ మాట్లాడినా, ఏదైనా సరే ఎలాగ మాట్లాడినా వాళ్ళకి సంబంధించింది వాళ్ళు ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ పాయింట్లోకి వస్తారు. According to Article 29 subclass 1 says that the persons who are belongs to territory of India, that persons are also having the different sculpture or different script, culture or language. Mainly there are so many, that means so many languages are officially declared according to the Indian Constitution, and so many cultures, because each and every place, every 10 meters or 10 kilometers, there are so many different languages, different slangs and different cultures, different scripts. These are all the taken by the Indian government or state government or central government, whatever it is. State belongs to the each and every culture and each and every script, each and every language. This is also the protection of minorities. Under this point, Article 29 subclass 1 explains. ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 2 అంటే ఏం చెప్తుందంటే, ఏ ఒక్క సిటిజన్ సంబంధించింది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ చేసుకునేటప్పుడు, అడ్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళని తీసుకోవడం కానీ తిరస్కరించకూడదు. అది ఏ పాయింట్ మీద అయినా సరే, రేస్, రిలీజన్, కాస్ట్, లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఆఫ్ ద, ఈ పైన అన్నిటివి సంబంధించింది ఎవరిని తిరస్కరించబడకూడదు. అంటే మనం మెయిన్గా చూసుకుంటే రేస్, జాతి, రిలీజన్, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి, కాస్ట్ అంటే దట్ మీన్స్ కాస్ట్ అంటే రిలీజన్ సబ్ కాస్ట్లు వస్తాయి కదా, ఇలాగ హిందూ, మళ్ళీ వైశ్యాస్, లేకపోతే బ్రాహ్మిన్స్, ఇలాగా చాలా మంది వస్తారు, చౌదరీస్, ఇలాగ మళ్ళీ ముస్లిమ్స్ తీసుకుంటే సున్నీస్, షియాస్, ఇలాగ చాలామంది వస్తారు. మళ్ళీ లాంగ్వేజ్, ఇప్పుడు ఒక ఆంధ్రాలో చూసుకుంటే తెలుగే మాట్లాడరు, హిందీ మాట్లాడతారు, ఉర్దూ మాట్లాడతారు, లేకపోతే బుద్ధిజం లాంగ్వేజ్, సిక్కిజం లాంగ్వేజ్, లేకపోతే కొంచెం మనం ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్తే అక్కడ ఒక లాంగ్వేజ్ వాడతారు. ఇలాగ ఏ లాంగ్వేజ్ మాట్లాడినా, ఎక్కడ చూసినా ట్రైబల్ పీపుల్కి అడ్మిషన్ ఇవ్వాలి, లోకల్ పీపుల్కి అడ్మిషన్ ఇవ్వాలి, రూరల్ పీపుల్కి అడ్మిషన్ ఇవ్వాలి. అలాగా ఏ ఒక్క విద్యార్థిని కూడా, లేకపోతే ఏ చదువుకున్న ఒక పర్సన్ కూడా సిటిజన్ అయి ఉంటే అతనికి సంబంధించింది ఎటువంటి అడ్మిషన్ ఇవ్వకుండా తిరస్కరించకూడదు అనేది ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 2 చెప్తుంది. Article 29 subclass 2 says about the no citizen shall be denied admission into any educational institutions maintained by the state funds or receiving aid. Aid means nothing but help out of state funds on grounds of religion, race, caste, language or any of them. That means race is belongs to, that means either that means race is belongs to one particular for example ancient people like dark color, but this now the coming people dark and mixed or gray color. That means each and every color they have defined the race on these people. I am not giving admission. That is the violation of Article 29 subclass 2. And the religion, that means you are belongs to Hindu, you are belongs to Muslim, you are belongs to Christian. On that persons we the education institution only help for the Christians. That is also violation of Article 29 subclass 2. And the caste, that means I am giving only the this particular people of the caste and I am not giving this particular. That is also Article 29 subclass 2 violation. And the language, the persons who are speaking English, the persons who don't speak English, that is also violation of Article 29 subclass 2. The persons who are speaking only English, that person is only getting admissions. That is also violation of Article 29 subclass 2. ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే, ఎవరైతే ఒక అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించింది మైనారిటీకి సంబంధించిన రైట్స్ ఉంటే, వాళ్ళకి హక్కులు ఉంటాయో, అలాంటి వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, అడ్మినిస్ట్రేషన్ కూడా చేయొచ్చు. అంటే నథింగ్ బట్ వాళ్ళు మైనారిటీస్ అంటే మైనారిటీస్ అంటే తక్కువగా, అంటే మైనారిటీ చూసుకుంటే మెజారిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మైనారిటీ వాళ్ళు తక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 30 ప్రకారం. దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఆల్ మైనారిటీస్, అది ఏంటి, వెదర్ బేస్డ్ ఆన్ రిలీజన్, లాంగ్వేజ్ షల్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్. అంటే దానికి సంబంధం మైనారిటీ అనేవాడు మైనారిటీ కిందకు వస్తే వాళ్ళకి సంబంధించి మళ్ళీ దాంట్లో కేటగిరీస్ ఉండదు. అతను ఏ రిలీజన్ అయినా, ఏ లాంగ్వేజ్ అయినా, ఏదైనా సరే మాట్లాడి, అలాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, ఎస్టాబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ సబ్ క్లాస్ 1లో ఏం చెప్తున్నారంటే,
సబ్ క్లాస్ 1Aలో ఏం చెప్తున్నారంటే ఏదైతే ప్రొవిజన్ సబ్ క్లాస్ 1లో ఏం చెప్పారో అక్కడ సంబంధించింది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించింది కంపల్సరీగా మీరు ఒక ప్రాపర్టీని ఎక్విజిషన్ తీసుకోవాలి అనే చెప్తున్నాడు. ఎందుకు అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించింది ఇది కానీ ఎస్టాబ్లిష్ చేసేది మైనారిటీస్ అయితే వాళ్ళకి సంబంధించింది సబ్ క్లాస్ 1లో చెప్తే మీరు మాత్రం ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన ప్రాపర్టీని మీరు ముందే తీసుకొని ఉండాలి. ప్లస్ ఏంటంటే దానికి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించింది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ అప్రోగేట్ ఆఫ్ ద రైట్ గ్యారెంటీ అండర్ ద క్లాస్ ఏదైతే మీకు ఈ ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1లో చెప్పినట్టు ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుందో దాన్ని మీరు అప్లై చేస్తే ప్రాపర్టీని తీసుకుంటే మీకు ఎడ్యుకేషన్ రైట్స్ అనేది గ్యారంటీగా అప్లై అవుతాయి. నెక్స్ట్ సబ్ క్లాస్ 2 ద స్టేట్ షాల్ నాట్ ఇన్ గ్రాంటింగ్ టు ఎయిడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డిస్క్రిమినేట్ అగైన్స్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఈస్ అండర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ మైనారిటీ విత్ బేస్ రిలీజియన్ లాంగ్వేజ్. అంటే ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైనారిటీకి సంబంధించిన కానీ మైనారిటీ వ్యక్తులు ఇలాగా పెట్టుకోవచ్చు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్తున్నాడు. మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోమని చెప్తున్నాడు. కానీ ఈ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మన లైసెన్స్ తీసుకోవాలి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవడానికి. అట్లాంటప్పుడు వీళ్ళు మైనారిటీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటున్నారని చెప్పి స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళు డిస్క్రిమినేట్ చేసి కానీ ఇలా పలానా కులాన్ని వాడు, పలానా మతాన్ని వాడు, పలానా జాతికి వాడు, పలానా లాంగ్వేజ్ మాట్లాడు, పలానా స్క్రిప్ట్ వాడు, పలానా వాళ్ళ కల్చర్ ఫాలో అయ్యేవాడు, ఇట్లాంటి పాయింట్స్ అండ్ డిస్క్రిమినేషన్ చేయకూడదు. వాళ్ళకి గ్యారంటీగా మైనారిటీ అని ఆర్టికల్ 30 వాళ్ళ ఫండమెంటల్ రైట్ కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకునే అర్హత ఉంది కాబట్టి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ గ్రాంట్ చేయాలి. అతను ఏ రిలీజన్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా అతను మైనారిటీ అయితే ఆర్టికల్ 30 కింద వస్తారు కాబట్టి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ అనేది అప్లై చేసి గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. Article 30 right of minorities to establish and administer education institutions. That is nothing but the minorities have a right to create a new education institutions for the minorities and majorities. They have to create a new education institutions that is belongs to minority people. In subclass 1 all minorities which is better all minorities belongs to any caste, religion, place of birth, sex or culture or any religion or any language. They have a right to establish that is nothing but to create and to administer also that is one of the point of establishment and to maintain the education institutions of their choice. If they want to create, they create. If they don't want to create, they did not create. And subclass 1A is nothing but whenever you create an education institution, they must have the acquisition of property. That is nothing but they have to choose one place and take in that place on their names. Those who want to create on their names. They must be acquire the property on their names only. Then only they have to go for the permission. That is nothing but Article 30 subclass 2. On this act, Article 30, the minorities they have established and administer the education institutions. They do not discriminate on the point of state government. They have to give license. And they do not discriminate on the point of race, religion, caste, sex or place of birth and management of minority with the basis of religion or language. That is on the basis of religion or language, they did not discriminate. This is the Article 30 and Article 29 culture of educational rights. And the most important point is Article 32, that is belongs to the constitutional remedies that I already did the video. So that description link is above the cards. Definitely see that video, those who did not watch the video previously. ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్ 32 నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశానండి. ఆ వీడియో మీకు ఎవరైతే చూడలేదో 5 minutes in 5 minutes అని వీడియో చేశాను. అది ఎవరైనా చూడకపోతే నేను పైన డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లేకపోతే పైన కార్డ్స్ ఉంటాయి, దట్ మీన్స్ ఐ కలర్ బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు 5 minutes in 5 minutes అని చెప్పి వీడియో వచ్చింది. అది చూస్తే మీకు ఆర్టికల్ 32 గురించి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ టు your friends and subscribe to Josh Legal Concepts.